హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకు దారి తీస్తుంది సార్. ఏంటి మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారి మధ్య దూరం ఏమన్నా పంచాయతీ నడుస్తుంది వీళ్ళ మధ్య అని చెప్పేసి చర్చించుకోవడం అయితే మొదలు పెట్టారు సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు? మరి రిలేషన్షిప్ ఇప్పుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారి మధ్య ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావుకి మధ్య పెద్ద సంఘర్షణ జరిగిందని, తర్వాత ఏదో కొన్ని ఊహితని సంఘటనలు జరిగాయని, అందుకే కేసీఆర్ హాస్పిటల్, యశోద హాస్పిటల్ అనుకుంటాను, దాంట్లో చేరాడని, అవన్నీ విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసాయి. అందులో ఎంత నిజం ఉందో ఎంత రాంగ్ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈరోజు పార్టీ ఊహించని పరిస్థితుల్లో ఓడిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది. ఈరోజు ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఈ టీఆర్ఎస్ అనుకున్నది ఈరోజు ద వీకెస్ట్ పార్టీ అయిపోయింది. అసలు పార్టీ అంటే అస్తిత్వానికే ప్రశ్నార్థకం అయింది. వీళ్ళు ముగ్గురు ఉంటే బాగున్నావు, నీ వల్ల అంత అయిందని చెప్పేసి కేసీఆర్ని హరీష్ రావు అన్నావు, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావుని అనడం, తర్వాత ఏమో ఈయన మందలిస్తే కేటీఆర్ తిరగబడడం అంతా జరిగిపోయింది. అయితే వాళ్ళు ఐకమత్యం ఏంటంటే ఇప్పటికి కూడా అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు కానీ మాటలకి పొంతన ఉండటం లేదు. ఇది బలంగా ఎదుర్కొనే సమస్య. మొట్టమొదటిసారిగా ఛాలెంజ్ చేసినటువంటి హరీష్ రావు, మీరు రైతు బంధు ఇస్తే నేను రిజైన్ చేస్తా ఉన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చి నిరూపణ చేసుకున్నాడు. మరి మిగతా మాట ఏమిటి అన్నాడు. మిగతా మాటలు నువ్వు అనలేదు, నువ్వు రైతు బంధు అన్నావు, ఆ రైతు బంధు మాటలకి కట్టుబడి ఉండు. ఇంకేదైనా ప్రామిస్ చేశారంటే వాళ్ళు చెప్తే డబ్బు లేవు, నిలవలేదు కనుక ఈ కారణం చేత కొంచెం లేట్ అయింది, ఈ విదిన్ షార్ట్ ఆఫ్ టైం ఇస్తామని చెప్తారు. ఏదైనా అసెంబ్లీలో ఇదే కదా ప్రశ్న వేస్తారు. ఆ వైద్య సదుపాయాలు లేకుంటే అక్కడ మంట కలిసిపోతున్నారు, ఏం చేస్తారు? ఏదో ఎన్ని కాలేజీలు మూతపడ్డాయి, ఇన్ని కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరగటం లేదు, ఏమిటి అని అడుగుతారు. అందువల్ల పెద్ద దీంట్లో మీరేదో నిర్వహించినటువంటి పెద్ద గొప్పగా చెప్పుకున్న అంశాలు లేదు, వీళ్ళు ఓడిపోయిన అంశాలు లేవు. ఒకటి, రేవంత్ రెడ్డిని సామాన్యుడిగా భావించకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంత సమర్థనీయుడంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయగలిగాడంటే ఇంకంతకంటే సామర్థ్యం అవసరం లేదు. అది రాహుల్ గాంధీ బాగా గమనించాడు. అర్థమైందా? వీళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోవడంలో అయింది. ఇప్పుడు కవితకి మా కేటీఆర్ ఏమంటాడు, కవితకి అంత స్వేచ్ఛ ఇవ్వకపోతే ఈరోజు మన కుటుంబం పరువు బజార్ని పడేదా? అర్థమైందా? మహమ్మద్ అలీ పేరుకే ఆయన ఇది ఎవరు మన హోమ్ అంటారు కానీ అసలు మొత్తం హోమ్ అంతా నడిపించింది కవిత. అప్పుడు ఎంత తిన్నదో ఏమిటో తెలీదు. ఒక 12,000 రూపాయలు రెంట్ గల రూములో ఉండే కవిత ఈరోజు ఒక 500 కోట్లతో ఇల్లు కట్టించింది. మరి ఆవిడ ఎంత వెనకేసుకుందంటే కొన్ని వేల కోట్లు వెనకేసుకుందని, ఈవిని మామూలుగా పిలవకూడదని, ఆర్థిక ఉగ్రవాదని పిలవాలని. మరి ఆ విధంగా కదా మరి నెలకి 2 సార్లు న్యాయస్థానానికి వెళ్తుంది, న్యాయస్థానంలో ఏదో అడుగుతారు చెప్తుంది, మళ్ళీ బెయిల్ ఇచ్చేదానికి కాకుండా మళ్ళీ రిమైండర్ ఇచ్చేస్తున్నారు. అది దీనికి అందరికీ కారణం నువ్వే అని కేటీఆర్ తాలూకు ఆక్రోషం. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేట్రా, నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఉన్నావు అంటే దొంగ వారు కొట్లాడుకుంటారు కదా, అలా కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది కనుక ఒకరికొకరు దూరం అయ్యారు. వీళ్ళేంటంటే మరి నాయకుడు ఎప్పుడైతే మిస్ అయ్యాడో తర్వాత మిగతా నాయకులు కూడా ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మనకి ఎక్కడ మనుగడ ఉంటే అక్కడే మనం చేరిపోతాం, ఈ రాజకీయ నాయకుడు అలాగే చేస్తాడు అని చెప్పేసి రాబోయే కాలంలో ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అని మరి కాంగ్రెస్ పార్టీలో
చేరేవారు కొందరు అయితే బీజేపీలో చేరేవారు కొందరు. ఇప్పటి వరకు బీజేపీలో ఎక్కువ మంది చేరలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వలస పెట్టేశారు. రేపు ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా ఏదో 1 సంవత్సరం అవ్వలేదు కదండి. బట్ వాళ్ళలో మాత్రం కుటుంబంలో రవరవలు ఎలాగా ఉన్నాయి. తర్వాత కవితకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల కేటీఆర్ దూరం అయ్యాడు. అలాగే కంపేరిటివ్గా కేటీఆర్తో పోల్చుకుంటే సిద్దిపేటలో హరీష్ రావు కూడా తక్కువ సంపాదించలేదు. అవన్నీ వాళ్ళు తెలిస్తే కదా అందులో ఎంత నొక్కేశారు. అందువల్ల ఈ గొడవలకు కారణం ఆర్థిక సంబంధాలే కానీ ఆ మానవ సంబంధాలు కాదు. ఆర్థికంగా నేనెక్కడున్నాను, నువ్వెక్కడ ఉన్నావు, నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నేనెంత నష్టపోయాను, ఇదే ఉన్నదన్నమాట. అది తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పదు. కుటుంబాలు కదా ఇవి. అయినా ఒకటి ఎంతవరకు అసెంబ్లీలు ఏదో మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి కేసీఆర్ ఎందుకు పడిపోయాడు వస్తుంది. దాని సమాధానం చెప్పనియండి, చెప్పకపోనియండి. ఎందుకు పడిపోయాడు? కవిత ఎలాగా 3,000 రూపాయలు టైటాన్ వాచి చూపించి మురిసిపోయినటువంటి కవిత 35 లక్షల రూపాయలు వాచి కట్టుకున్నట్టు 35 లక్షల రూపాయలు ఏంటమ్మా? అప్పుడు మొదల్లో నువ్వు 3,000 ఏంటి, ఇది 35 లక్షలు ఏంటి? ఎవరికైనా ఏదో అంబానీ అలాంటి వాళ్ళకి కానీ నీకేమో బడేవారండి. మా ఆయన ఇచ్చాడు, అది కదా మీ ఆయన ఇప్పుడు పుట్టినరోజుకి ఇచ్చినట్టయితే ఏదో 1 లక్ష రూపాయలు వాచ్ ఇస్తాడు. అంతేగాని 35 లక్షల రూపాయలు వాచ్ ఇచ్చారంటే వీళ్ళ తాలూకు ఎకనామికల్ గ్రోత్ ఎంత అయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవచ్చు అన్నమాట. ఇలాంటి తప్పులు మీరు చేసేసి మీ జనం మీదేమో బుర్ర జల్లేస్తారా, ఆపోజిట్ పార్టీ మీద బుర్ర జల్లేస్తారా? నిన్ను ఎవడయ్యా కాంగ్రెస్ పార్టీకి విలీనం చేస్తామనవడేమో నీకు స్వార్థం పెరిగిపోయాయి కదా. ఓ దళితులను ముఖ్యమంత్రిని చేస్తాను, అలా ముఖ్యమంత్రిని చేయకపోతే తలకాయ తీసేసుకుంటా అన్నాడు. మాట తప్పింది ఎవరు? మాట తప్పింది నువ్వు కాదు. అందువల్ల నువ్వేమాటన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, అది ఇంటికి 2 అల్లుళ్ళు వచ్చినా కూతుర్లు వచ్చినా గొడ్డు గోద వాకిట్లో ఉన్నా సరిపడే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కడతాను. ఏమైనా కట్టావా? ఇలాంటివి నువ్వు ఇచ్చిన ప్రతి మాట కూడా డొల్లే అని తెలిసిపోయిన తర్వాత మీ పార్టీ తాలూకు ఉనికి అంతంత మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఓకే, జనంలో విశ్వసనీయత తెలియదు. సార్ ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదని ఒక చర్చ కూడా మొదలవుతుంది సార్. ఎందుకంటే ఒక రోజు వచ్చారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, ఆ తర్వాత మా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ని చీల్చి చెండాడుతా, మీ బడ్జెట్ సరిగ్గా లేదు అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీకి వస్తారేమో అనుకోవడం ఊహిస్తే అసెంబ్లీకి రాలేదు సార్. మళ్ళీ ఎందుకు అంటారు సార్? రాలేరండి. వాళ్ళు వెనక 300 మంది జనంతో అసెంబ్లీకి వచ్చే వ్యక్తి ఇప్పుడు అసెంబ్లీలో బిజినెస్ ఏమిటి బాబు? నువ్వు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అర్థం చెప్పు. కాళేశ్వరం డ్యామ్ ఉందనుకోండి, ఎందుకు మిషన్ భగీరథ ఉందనుకోండి, యాక్చువల్స్ చెప్పు. అందువల్ల నువ్వు డెఫినెట్గా ఈ ప్రశ్నలు వస్తాయి. నీ తాలూకు పర్సనల్ సెక్రటరీస్ ఎవరున్నారు, నీ తరఫు బాధించే లాయర్స్ ఎవరున్నారు? ఎప్పుడైతే నువ్వు ఓడిపోయావో అని తెలియ కానీ మొత్తం సమాచారం అంతా బయటకు ఇచ్చేశారు. సమాచారాలు కొనంటే మామూలు కొనలేదు కదా, కొన్ని కోట్లకు అమ్ముడుపోతారండి వాళ్ళు. ఇచ్చారు. నీ సమాచారం అంతా డాక్యుమెంటల్ విట్నెస్తో బయటపడిన తర్వాత నువ్వు సమాధానం చెప్పుకోలేవు. ఇంత వాగ్దాటి ఉన్న కేసీఆర్ సమాధానం చెప్పుకోలేక కింద మీద పడి నలి చచ్చిపోవాలన్నమాట. అందుకే రాడు. అంతవరకు పార్టీ ఉంటే, అంతవరకు ఈయనుంటే, పోటీ చేస్తే గెలిస్తే మళ్ళీ వస్తారు. కానీ లేదు, అవకాశం లేదు. ఆరోగ్యం ఆ వయసులో ఉన్నవాడికి ఆరోగ్యం కూడా సహకరించదు. చంద్రబాబు నాయుడు ఉన్నట్టే విజయం ఏంటంటే అది టైమ్ ఆఫ్ 74 ఇయర్స్లో కూడా ముఖ్యమంత్రి